టీమ్‌లోకి ఎంటర్ అయిపోదాము. ప్రేయసి రావే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ గారు, ఇట్స్ ఆల్ యువర్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. చేసిన ప్రేక్షకులకు, అలాగే వేదిక మీద ఉన్న శ్రీకాంత్ గారికి, శివాజీరాజు గారికి, పృథ్వీ గారికి, మా ప్రభు గారికి, అండ్ ఫైనల్లీ మా డైరెక్టర్ చంద్ర మహేష్ గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రేయసి రావే అనగానే మళ్ళీ చాలా మెమరీస్లోకి వెళ్ళాను. ఐఎమ్ సో హ్యాపీ అగైన్. ప్రేయసి రావే ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. సో ప్రేయసి రావే సినిమా చేసే టైంకి నేను చాలా చిన్నపిల్ల, ఐ థింక్ 15 ఇయర్స్. యా, సో కరెక్ట్గా కాలేజ్కి వెళ్ళే ఏజ్. సో మీ వల్లే నేను కాలేజ్కి వెళ్ళలేదు. సో అండ్ నాట్ ఓన్లీ దట్ మూవీ, ప్రేయసి రావే తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్స్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. బట్ ఆ సినిమా చూసినప్పుడు అప్పుడు అనిపించింది, లవ్ అంటే ఇలా ఉంటుందా, లేకపోతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాండేజ్ అంటే ఇలా ఉంటుందా అని ఆ సినిమా చూసి నాకు అప్పట్లో అర్థమైంది. సో అగైన్ ఆ తర్వాత ఇష్టపడి అనే మూవీ నేను చేయడం జరిగింది. సో ఇందాక చెప్పినట్టు మీ లవ్ ఏంటంటే నా సినిమా అని అన్నారు. సో దట్స్ ట్రూ యాక్చువల్లీ. సో 24 గంటలు కథ గురించి, ఆరు పాటల గురించి, ఈ సీన్ ఆ సీన్ అలాగా. సో నిరంతరం ఆయన సినిమా గురించి తప్పించే ఒక డైరెక్టర్. సో అలాంటి డైరెక్టర్తో నేను చేయడం సో హ్యాపీ. కెరీర్లో ఒక మైల్ రాయి అని చెప్పొచ్చు ప్రేయసి రావే మూవీ. అండ్ సో చంద్రమహేష్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మంచి గ్యాప్ తర్వాత, సో పిఠాపురంలో అలా మొదలైందని ఒక మూవీతో మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ అండి. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చంద్రమహేష్ గారి సినిమా అంటే చెప్పక్కర్లేదు, డెఫినెట్గా బాగుంటుంది. సో అన్ని రకాలుగా కూడా. అండ్ ద ట్రైలర్ ఆల్సో వెరీ ప్రామిసింగ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ప్రొడ్యూసర్ గారికి మంచి కనక వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అలాగే చంద్రమహేష్ గారు మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తే మళ్ళీ ఒక ప్రేయసి రావే లాంటి మళ్ళీ మంచి సాంగ్స్ ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. సో ఆ సినిమాలో ఒక మంచి సాంగ్ రాసిన వెనుగల్ రాంబాబు గారు కూడా లిరిక్ రైటర్ ఇక్కడే ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఏమనుకోకుండా ఒక 2 లైన్లు. యు ఆర్ అమేజింగ్ సింగర్. సో మీరు అలా మాట్లాడి కూర్చుంటే బాగుండదు కాబట్టి ఒక 2 లైన్లు. బట్ దిస్ ఇస్ మూవీ వేరు కదా అని నో ప్రాబ్లం మ్యామ్, ప్లీజ్. సో ప్రేయసి రావే మ్యూజిక్ లవర్స్ అందరికీ, ఫ్యాన్స్ అందరికీ కూడా, శ్రీకాంత్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక చిన్న పల్లవి. నీ కోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేలే మణితునక, నిన్ను నన్ను పెనవేసే ప్రేమే సాక్షిగా, మిన్ను మన్ను ఏకం కాగా హరివిల్లుగా, లా 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 లా, నా ప్రాణం నీవేలే మణితునక. వాహ్! థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మళ్ళీ సినిమా అంతా మాకు ఇట్లా స్లాష్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా పృథ్వీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ పృథ్వీ గారు, మీరే. అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.